హలో అందరికీ. ఈరోజు నిఫ్టీ 50లో మనం తీసుకున్న బీటీఎస్టీ సక్సెస్ అయిందో లేదో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ మండే మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అండ్ బీటీఎస్టీ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తుందో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ నేను వీడియోలో మాట్లాడుకునేటట్టయితే మార్కెట్ అనేది బీరిష్ కంటిన్యూ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈరోజు ఫెయిల్ అయింది బీటీఎస్టీ ఏదైతే ఉందో. అండ్ 25th మే నేను తీసుకునేది బీటీఎస్టీ బుల్లిష్ సైడ్కి. అండ్ ఆల్మోస్ట్ ఇదంతా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా వీక్ అయిపోయింది. మ్యాక్స్ నేను ఏమనుకున్నానంటే ఈ 15th లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది కాబట్టి మార్కెట్ నెక్స్ట్ సైడ్ లిక్విడిటీ తీసుకోవడానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రిడిక్ట్ చేశాను. బట్ అది ఫెయిల్ అయింది అండ్ సస్టైన్ అయ్యింది. ఈ లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న పిఓ ఏదైతే ఉందో అది సస్టైన్ అయింది అండ్ మార్కెట్ కంటిన్యూ చేస్తుంది. సో నెక్స్ట్ డే బీటీఎస్టీకి నేను తీసుకున్న కాల్ సైడ్ ఏదైతే ఉందో అది దాని టార్గెట్ ఈరోజు డే హై ఏదైతే ఉందో డ్రావన్ లిక్విడిటీ అది అండ్ కంటిన్యూ చేసి 21st ఏదైతే వీక్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసిందో దాన్ని బ్రేక్ చేసి ఇంకా కంటిన్యూ చేసుకుంటూ బుల్లిష్ ర్యాలీ కంటిన్యూ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇది ప్రజెంట్ నేను తీసుకున్న బీటీఎస్టీ కాల్. సో మండే కలుద్దాం, ఏమవుతుందో చూద్దాం రిజల్ట్. థ్యాంక్ యూ.